మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకునేది సహారా రీఫండ్ పోర్టల్లో మనం డాక్యుమెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనకి లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో లాగిన్ అయితే మన ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తుంది. ఈ విధంగా లాగిన్ అవుతాం. మన డేటా అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఒకసారి అప్డేట్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్ లింక్ ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ లింక్ ఉందో అది కూడా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇలా కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ కొట్టగానే మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేసామో ఏ డాక్యుమెంట్ నెంబరు అదేవిధంగా ఆధార్ నెంబరు అదేవిధంగా ఎంత అమౌంట్ ఏ డేటు ఇది అనేది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మిస్ మ్యాచ్ ఏమనేది చూపిస్తుంది. మిస్ మ్యాచ్ మేబీ ఏమి ఉండదు. నేమ్ మిస్ మ్యాచ్ కానీ డాక్యుమెంట్ డిజిటలైజేషన్ అవ్వకపోవడం కానీ ఈ రెండు చూపిస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకున్న ప్రింట్అవుట్కి దాన్ని సైన్ చేసి అదేవిధంగా నోటరీ ఒకటి తయారు చేసి ఆధార్ కార్డు పాస్బుక్ బ్యాంక్ బుక్ అదే పాస్బుక్ బ్యాంక్ ఒకటేనే అదేవిధంగా మనది సహారా పాస్బుక్ ఉంటుంది కదా ఆ బుక్ ఏవి ఉంటే మొత్తం ఒక 5-6 డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చూడండి ఫస్ట్ నేను ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఏదైనా అప్లోడ్ చేశాను. అదేవిధంగా వాటర్ ఐడి అలాగే అదేవిధంగా పాన్ కార్డు నెంబరు పాన్ కార్డు ఫాము ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఓవరాల్గా అన్నీ సబ్మిట్ చేసి ఓకే చేస్తే మనకు రీసబ్మిట్ అనేది కన్ఫర్మ్గా అవుతుంది. అప్పుడు సక్సెస్ అనేది అప్పుడు సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలా చేసినట్లయితే వాళ్ళు రీసబ్మిట్ ఎవరెవరు చేశారో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి అమౌంట్ అయితే రీఫండ్ వేయడం జరుగుతుందని మనకి సహారా ఆఫీసుల్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ రీసబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం అనేది చాలా వరకు మన సహారా ఆఫీస్కి అయితే వెళ్ళి కన్సల్ట్ అయితే కొనుక్కోవాలి. కొంతమందికి రీసబ్మిట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ ఎవరు నాట్ క్రెడిటల్స్ అని అయితే వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సహారా ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు మనం అప్లోడ్ చేసే వాళ్ళకి ఆధార్ కార్డ్ నాట్ వెరిఫైడ్ అని వచ్చేది కదా, వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సబ్మిట్ చేస్తుంటే వాళ్ళ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ అవుతుంది. వెరిఫికేషన్ నెంబర్ కూడా వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆధార్ వెరిఫికేషన్ నాట్ వెరిఫికేషన్ అని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి గవర్నమెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా నేమ్ బ్యాంక్ బుక్ ఏ విధంగా నేమ్ ఉందో అదేవిధంగా ఐడి నెంబర్ అంటే బ్యాంక్ బుక్లో నెంబర్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది సబ్మిట్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. ఓకే నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్గా అప్లికేషన్ కెనాట్ బి ప్రొసీడ్ అండ్ ప్రాసెస్ వచ్చింది. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఏ డాక్యుమెంట్స్ మనకి అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్స్ ఇందులో అప్లోడ్ చేసి మనం సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సబ్మిట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఆఫ్లైన్లో ఎవ్రీ వీక్. అది కూడా మనం డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి సైన్ చేయించిన తర్వాత అది కూడా మనం దీనిలో అప్లోడ్ చేయొచ్చు. అయితే ఈ విధంగా ఎవరికైతే అప్లికేషన్ నాట్ ప్రాసెస్డ్ ఫ్యూచర్స్ ఇన్టెల్స్ అనే క్రెడిట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా మనం అయితే సహారా ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడైతే బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు అదేవిధంగా నోటరీ బుక్స్ నోటరీ చేయించాం కదా ఆ నోటరీ ఇవన్నీ అయితే ఇక్కడ నేనైతే సబ్మిట్ చేశాను. అదేవిధంగా మన దగ్గర ఇంకే ఐడి ప్రూఫ్స్ ఉన్నాయో ఏ అడ్రస్ ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అక్కడ అప్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత రీసబ్మిట్ ఓకే అయిపోతే అది మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవేమన్నా మనం అక్కడ సబ్మిట్ చేయమని ఇచ్చారు. అదేవిధంగా మీరు సహారాలో ఇంతకుముందు అమౌంట్ ఏదైనా లోన్స్ రూపంలో ఎవరైనా తీసుకున్నట్లయితే అది మీరు ఆఫీస్కి వెళ్ళి ఆ లోన్స్ పేపర్ సంబంధించి సైన్ చేయించుకొని ఆ పేపర్ తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేసి ఉంటుంది. ఆ లోన్ ఎంత తీసుకున్నారో మిగతా అమౌంట్ ఎంత మీకు రీఫండ్ వస్తుందో అంత మాత్రం మీకు రీఫండ్ చేయబడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మొత్తంగా అప్లోడ్ చేసినట్లయితే మీ ఇదైతే అండర్ ప్రాసెస్లో ఉండిపోతుంది. వెరిఫికేషన్ అవ్వదు. అమౌంట్ కూడా రీఫండ్ అయితే కావడం అయితే జరగదు. ముందుగా అది కూడా మీరు చేయించుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ సహారా కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్.